కరీంనగర్లో నూతన ఉత్సాహాన్ని ఆవిష్కరించిన ఆల్ఫోర్స్ ప్లానెట్ కిడ్స్ వండర్ ఫేర్. చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించాలని మరియు ప్రాథమిక దశ నుండే నైతిక విలువల పట్ల కూడా అవగాహన కల్పించాలని, తద్వారా వారికి విషయాలను పట్టు సాధించేందుకు చాలా అవకాశం ఉంటుందని డాక్టర్ రమ్య, హెచ్ఓడి కిమ్స్ హాస్పిటల్ ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డితో కలిసి వావిలాలపల్లిలోని ఆల్ఫోర్స్ ట్రైనీ ట్యాట్స్ ప్రాంగణంలో వండర్ స్పేర్ పేరుతో నిర్వహించినటువంటి ఆల్ఫోర్స్ ప్లానెట్ కిడ్స్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారులకు ఆడుతూ పాడుతూ విద్యను అందించాలని మరియు ఎటువంటి ఒత్తిడి లేకుండా చదువు నేర్పించాలని వారు తెలిపారు. ప్రాథమిక దశ నుండే విద్యార్థులకు అన్ని విధాలుగా ప్రోత్సాహంతో పాటు విశ్వాసం కలిగించాలని అభిప్రాయపడ్డారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందించడమే కాకుండా వాటిని చక్కగా అమలు పరుస్తూ విద్యార్థులకు వివిధ విషయాలలో పట్టు సాధించే ప్రోత్సాహం కలిగించడం చాలా గొప్ప పరిణామమని పేర్కొన్నారు. విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గత 36 సంవత్సరాలుగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు తెలంగాణ రాష్ట్ర విద్యా రంగానికి ఎనలేని కృషి చేస్తున్నాయని మరియు నేటికి తరగని ఉత్సాహంతో కృషి చేస్తుందని గుర్తు చేశారు. విద్యార్థులు తప్పనిసరిగా సాంస్కృతిక కార్యక్రమాల పట్ల దృష్టిని పెంపొందించుకోవాలని మరియు ఒత్తిడి నుండి ఉపశమనం పొందాలని సూచించారు. వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి పలు నృత్యాలు మరియు ఆలపించిన గేయాలు పద్యాలు ఆలోచింపచేశాయి. వార్షిక ప్రణాళికలో భాగంగా నిర్వహించినటువంటి పలు ప్రతిభా పాటవ పోటీలలో మరియు క్రీడా పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Takes me back to my own days of annual day when I was a school student. It has very good memories. దానికోసం ఎంత ప్రిపరేషన్ goes in. Sir told in 1 week time they have prepared. So definitely it is a wonderful thing. Stage మీద వచ్చి వాళ్ళు చేయాలి, పర్ఫామ్ చేయాలి అనుకోవడం, and parents really support them. That's very very important. What is most important is the kind of academics that is being provided here at Alphos. 36 years journey is something really remarkable, I would say. ప్రతి ఒక్కళ్ళు హైదరాబాదే వెళ్ళాలి అనుకుంటూ ఉంటే కరీంనగర్లో ఉండేది ఎవరు? పేరెంట్స్ వదిలేసి వెళ్ళి ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. చాలామంది కూడా ఇక్కడ వర్క్ చేసుకుంటూ పిల్లల్ని హైదరాబాద్లో ఉంచాలనుకుంటారు. అంత మంచి ఎడ్యుకేషన్ లేదేమో అన్న ఒక థాట్తో. మై పేరెంట్స్, మై ఇన్లాస్, దే వర్ ఆల్ సర్ప్రైజ్. 15 years అయింది నేను కరీంనగర్ వచ్చి. నేను చదువుకున్నది హైదరాబాద్లోనే, బట్ నా పిల్లలు డిస్ట్రిక్ట్ ప్లేస్లో ఎలా చదువుకుంటారు, అక్కడ స్కూల్స్ బాగున్నాయా అని. విత్ స్కూల్స్ లైక్ దిస్ డెఫినెట్లీ దే షుడ్ కమ్ అండ్ సీ బాగున్నాయా లేదా అన్నది ఒక ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి మనకి ఎక్స్పీరియన్స్ తెలుసు. డెఫినెట్లీ వీ హ్యావ్ వెరీ గుడ్ స్కూల్స్ హియర్. ఇట్ ఈస్ నో మోర్ ద కరీంనగర్ దట్ వాజ్ దేర్ ప్రీవియస్లీ. ఒక డిస్ట్రిక్ట్ ప్లేస్లా కాదు. నవ్ ఇట్ ఈస్ అ స్మార్ట్ సిటీ. దెర్ ఇస్ సో మచ్. నిన్న మా ఫ్రెండ్కి చెప్తున్నాను, బీన్ ఇన్వైటెడ్ హియర్ యాజ్ అ చీఫ్ గెస్ట్ అని. Dr. Sridevi, she is also a pediatrician. Both her kids have studied in Alphos, and one of them has completed IIT engineering from IIT Hyderabad, and he is working in Chennai with a very good MNC, wonderful pay package, and he is like really very happy. The second child, he is doing his medicine in AIIMS BB Nagar. Madam particularly చెప్పమన్నారు. She wanted me to convey her pranams to sir, and because of his institute both the children are well settled. They are doing exemplary in their life. అని ఇంతకన్నా ఇంకేం కావాలి? మనం ఒక మదర్ చెప్పింది ఎంతో హ్యాపీగా అంటే that itself shows her confidence in this institute. There are many of my friends whose kids have studied here. I was again asking, మీరు maths and economics combination ఏమైనా ఉందా అంటే షేర్ చేస్తాను కూడా అన్నారు సార్. So this is about the school. I think I have seen the AI generated thing. AV చాలా బాగుంది. Like it is a holistic development, I would say, that is happening here, which is very important. Only academics ఏ కాకుండా సార్ చాలా బ్యూటిఫుల్గా కూడా చెప్పారు that they are including many things in it. Spell bee ఉంది. We have a celebration of all the festivals that is going on, taking culture into it. So Ramya madam garu, the principal Harika madam, the staff members, parents, press personalities, and my dear children, good evening all of you. Yeah, how are you children? Very good.
I think you are enjoying today with a limited number of programs, and we won't take much time. By maximum 9:30 we'll wind up the annual day. Beautifully we arranged this annual day. There of course this much place is not there, no? Instead of going into the functional, I thought this may be quite good for you, like we are conducting this year here. And you have seen the AI generated annual report of the academic year. తల్లిదండ్రులందరూ కూడా మరి ఇయర్ లాంగ్ మనం ఎన్ని యాక్టివిటీస్ చేశామనేది మీరు స్పష్టంగా చూసి ఉన్నారు స్క్రీన్ మీద. ఆల్మోస్ట్ ఆల్ మెనీ యాక్టివిటీస్ వీ హ్యావ్ డన్. ఇంకా చాలా యాక్టివిటీస్ మనం చూపించలేకపోయాం. ఆల్ఫోర్స్లో ఎలా ఉంటుందంటే నిరంతరము అసలు అసెంబ్లీ అనేది ఒక బిగ్ ప్రోగ్రామ్గా ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ తోటి పిల్లల లోపల ఉన్న స్కిల్స్ని మనం డెవలప్ చేసే విధంగా ఉంటుంది. అంటే చాలామంది అనుకుంటారు ఆల్ఫోర్స్లో అంటే ఒక చదివే ఉంటుందని, కానీ ఇక్కడ చదువుతో పాటుగా కో కరికులర్ యాక్టివిటీస్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ స్కిల్స్, ముఖ్యంగా పిల్లలకి మంచి క్రమశిక్షణ మనం నేర్పుతున్నాం. సో ఓవరాల్గా చూసుకుంటే రేపు ఫైనల్గా సక్సెస్ అయ్యేది ఎవరు ఉంటారంటే మన పిల్లలే. ఇవాళ 10th స్టేట్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. మీరు ఎవరైనా గవర్నమెంట్ టీచర్ తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి. కరీంనగర్లో ఏ పిల్లలు బాగా రాస్తున్నారు? బయటంతా చర్చ పెట్టుకుంటున్నారు, ఆల్ఫోర్స్ పిల్లలే అందరు బాగా రాస్తున్నారట. ఎస్, మరి కొంచెం కఠినంగా ఉండొచ్చు, మన క్రమశిక్షణతో ఉండొచ్చు, కానీ పిల్లలు పరీక్ష అయిపోయాక ఏ స్కూల్ పిల్లలు బయట హ్యాపీగా ఉంటున్నారంటే ఆల్ఫోర్స్ పిల్లలే హ్యాపీగా ఉంటున్నారు. అక్కడ మనకు తెలుస్తుంటుంది. అంటే మనం చదివేప్పుడు కొంచెం లిబరల్గా ఉండకపోవచ్చు, కానీ పరీక్షలు అయిపోయిన తర్వాత హ్యాపీగా ఉండేది ఎవరంటే ఆల్ఫోర్స్ పిల్లలు ఉంటారు. ఇవాళ భారతదేశం అంతటా కూడా ఐఐటి పరీక్ష అంటే మ్యాథ్స్ చాలా టఫ్ ఉంటుందని, చాలా ఈవెన్ సోకాల్డ్ టాప్ ఇన్స్టిట్యూట్లో కూడా మ్యాథ్స్ చదవరు. కెమిస్ట్రీ మార్కులతోటి, ఫిజిక్స్ మార్కులతోటి మార్కులు తెద్దామని చూస్తుంటారు. బట్ ఇవాళ మన టాపర్కి ఎక్కడ మార్క్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే మ్యాథ్స్లోనే వస్తుంది. అంటే హార్డ్ అనుకున్న దాన్ని కూడా మనం ఈజీ చేయడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. బైపీసీలో మెడికల్ సీట్ కొట్టాలంటే బయాలజీ మార్కులు తెచ్చుకుంటే చాలు, 150, 150, 300 అక్కడ అయిపోయినాయి. ఇంకో 150 ఇక్కడ కష్టపడితే చాలు, పెద్ద ఫిజిక్స్ పట్టించుకోకుండా సీట్ వస్తుంది అనుకుంటారు. బట్ మనం ఆ ఫిజిక్స్లోనే పిల్లలకి 170 మార్కులకు గాను, 180 మార్కులకు గాను, ఫిజిక్స్లోనే 150 మార్కులు ఎలా తేవాలో మనం నేర్పుతూ ఉంటాం. కాబట్టి పిల్లలకు ఎక్కడైతే వీక్ ఉంది, ఏదైతే హార్డ్ అనుకుంటున్నారో, బయటి ప్రపంచంలో దేన్ని చూసి భయపడుతున్నారో అది మనం పిల్లలకు ఈజీ చేయాలన్న విధంగా ఆల్ఫోర్స్ మరి నర్సరీ కిడ్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మనం ఆ విధానంగా ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా స్కూల్ ఫీల్డ్లోనైతే పిల్లలకి చాలా జాలీగా ప్రతిరోజు ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తుంటారు, టీచర్స్తో మాట్లాడుతుంటారు, వెరీ ఫ్రీగా. ఫ్రీక్వెంట్గా నేను క్యాంపస్లో అటెండ్ చేస్తుంటాను. ఎక్కడికి వెళ్ళినా డైరెక్ట్గా పిల్లలు వచ్చే విధంగా ఆ యాక్సెస్ని నేను మెయింటైన్ చేస్తుంటాను. మిగతా దగ్గర అయితే ఒక టీచరే ప్రిన్సిపల్ కలవాలంటే మెయిల్ చేయాలి. మెయిల్ చేసి ఐ వాంట్ టు మీట్ యూ ప్రిన్సిపల్ అంటే ఎప్పుడు ఆ ప్రిన్సిపల్ ఆ టీచర్కి వారం రోజులకు మళ్ళీ మెయిల్లో రెస్పాన్స్ అవుతుంటారు. బట్ ఇక్కడ అలా ఉండదు. డైరెక్ట్గా కూడా చైర్మన్ సార్కి కనెక్ట్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు అని చెప్తుంటారు. ఆ విధంగానే నడుస్తుంటుంది. అంటే ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్గా ఉంటుంది. బట్ పిల్లలకి కొంచెం మన విలువలు తెలపడానికి, కొంచెం క్రమశిక్షణ నేర్పడానికి ప్రయత్నం చేస్తుంటాం. కాబట్టి బయట ఆల్ఫోర్స్ అంటే కొంచెం స్ట్రిక్ట్ అన్న నానుడి నడుస్తుంది. బట్ నిజంగా చెప్పాలంటే సక్సెస్ఫుల్ స్టూడెంట్స్, మొన్న మనం జేఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాయి మొన్న 1 month కింద, 2026 రిజల్ట్స్, ఫ్రెష్ రిజల్ట్స్ ఇవి. ఇవాళ చూసుకుంటే లక్ష్మీ హాసిని అనే ఒక అమ్మాయికి 99.94% వచ్చింది. అండ్ షీ వాజ్ ద టాపర్ ఇన్ ఎంటైర్ 2 తెలుగు స్టేట్స్. 2 తెలుగు స్టేట్స్లో అమ్మాయిల్లో ఫస్ట్ 9% ఉంది అమ్మాయి. మరొక స్టూడెంట్కి ఐఐటి మద్రాస్లో సీట్ వచ్చింది. ఒక స్టూడెంట్కి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఒక స్టూడెంట్కు ఐఐఎంలో సీట్ వచ్చేసింది. ఒక స్టూడెంట్ నల్సార్లో సెలెక్ట్ అయ్యాడు. ఒక స్టూడెంట్ సిఏ రూట్లో వెళ్ళి గొప్పగా సెటిల్ అవుతున్నారు. ఇలా ఒక ఫీల్డ్ అని కాదు, మనం అన్ని ఫీల్డ్స్కి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాం. మనం వీఆర్ ద స్టేట్ ఫస్ట్ ర్యాంకర్స్ ఇన్ ఇంటర్మీడియట్ ఎంపీసీ అండ్ బైపీసీ ఇన్ 2025. 997 out of 1000, only one child in entire state. We are the BIPC state first rankers, madam. 997 with only one child. And in MPC also this year we are the state first rankers, that is 996 out of 1000 marks. And our CBSE 10th highest score is 497 out of 500 marks. Out of 500, 497. CBSE papers are very tough. Generally state papers may be easy, but CBSE pattern is tough. Even though in that out of 500 our child got 497, which is the state third position. No other school in anywhere surrounding they got that much big score. సో ఈ విధంగా అది ఎప్సెట్ కావచ్చు, నీట్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, 10th రిజల్ట్స్, ఎప్సెట్ రిజల్ట్స్ మీరు చూస్తున్నారు. రిజల్ట్స్ వస్తుందంటే చాలు
తెల్లవరి ఆల్ఫోర్స్ రిజల్ట్స్ పేపర్లో అద్భుతంగా తెలంగాణ గర్వపడే విధంగా, ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణ నుంచి ఇంకా ఎవరు సాధించినంత గొప్ప రిజల్ట్స్. ఇవాళ 2 కార్పొరేట్ కాలేజీలు కూడా ఈ 2 రాష్ట్రాల్లో భయం అంటే ఎవరితోటైనా ఉంది అంటే దట్ ఈజ్ ఓన్లీ విత్ ఆల్ఫోర్స్. అంత గొప్పగా మనం రిజల్ట్స్ని సాధిస్తూ ముందుకు వెళ్తూ ఎక్కడ కూడా ఏ ఒక్క సంవత్సరం కూడా మన రిజల్ట్స్ని మనం వెనకంజ వేయకుండా ముందుకు వెళ్తున్నాం. దిస్ ఈజ్ ఎ జర్నీ ఆఫ్ 36 years. ఓకే, మనం 1991లో ఆల్ఫోర్స్ ప్రస్థానం మొదలైంది. 1991. ఓకే, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా నా పిల్లలు చాలామంది ఉన్నారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క సంవత్సరం కూడా ఆల్ఫోర్స్ వెనకబడ్డది అనకుండా ప్రతి సంవత్సరం మన రిజల్ట్స్ని మనమే బ్రేక్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అంటే ఎప్పటికప్పుడు మనం మన ఫ్యాకల్టీలో కానివ్వండి, పిల్లల్లో కానీ ఆ టెంపోని మెయింటైన్ చేస్తాం, ఆ ఫైర్ని పిల్లలకు చెప్తూ ఉంటాం. సో దట్ ఈస్ ఆల్ఫోర్స్. కాబట్టి ఇంత చక్కగా కోర్స్ దిస్ ఈజ్ ఎ స్కూల్ ఆఫ్ ఓన్లీ నర్సరీ టు 5th class. మనకు అంత పెద్దగా ఇప్పుడు అవసరం లేకపోయినా ఈ స్థాయిలో పిల్లలకి మంచి ఫ్రీడమ్ ఇస్తూ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇయర్ మన క్యాంపస్లో అదనంగా ఇంటర్నేషనల్ కరికులంను తీసుకువస్తుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ. ఎవరైతే అనుకుంటారో యూ కెన్ టేక్ అడ్మిషన్ ఇంటూ దట్ వన్. మళ్ళీ ఏం అడ్మిషన్ అంటే అడ్మిషన్ ఫీజులు అదేం ఉండదు. విత్ ద సేమ్ థింగ్ యూ కెన్ ఆప్ట్ వెస్టర్న్ ఆస్ట్రేలియా కరికులంని మనం తీసుకొని వస్తున్నాం. అంటే ఇంటర్నేషనల్ కరికులం చాలా ఉంటాయి. యూకేకి సంబంధించిన యూనివర్సిటీస్తో టైఅప్ అవుతుంటారు, యూఎస్ఏతో సంబంధించిన వాటితో టైఅప్ అవుతుంటారు. మనం ఆస్ట్రేలియన్ యూనివర్సిటీతో టైఅప్ అవుతున్నాం. మనం ఇందులో ఉన్న ఈ టైనీ టాట్ స్కూల్ అండ్ ఈవెన్ అవర్ ప్లానెట్ కిడ్స్లో కూడా నర్సరీ టు 2nd class నెక్స్ట్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దట్ ఆస్ట్రేలియన్ కరికులం. సో దీనికి ఆల్రెడీ ఉన్న పిల్లలు ఇఫ్ యూ వాంట్ యూ గివ్ ద నేమ్స్ వితౌట్ ఎనీ ఎక్స్ట్రా ఫీజ్, నో అడ్మిషన్ ఫీజ్, నథింగ్. సార్ మా వాడిని ఇందులో నుంచి అందులోకి షిఫ్ట్ చేయండి, ఈ ఇండియన్ కరికులం నుంచి ఆస్ట్రేలియన్ కరికులం షిఫ్ట్ చేయండి అని చెప్పొచ్చు. ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ 10 students విల్ రన్ ద ప్రోగ్రామ్. అంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు చాలా ఫాస్ట్గా ట్రెండ్స్ మారిపోతున్నాయి. ఒకప్పుడు పీజీ చేయడానికి అబ్రాడ్కి వెళ్ళేటోళ్ళు, డిగ్రీ చేయడానికి అబ్రాడ్ వెళ్ళడం మొదలైంది. ఇంకో 4 రోజులైతే 10th అయిపోయిన తర్వాత ఇంటర్ చేయడానికి వెళ్తారు. ఇంకో 10 సంవత్సరాల తర్వాత 6వ తరగతి అయిపోయాక ఇండియాలో ఎవరు ఉండకపోవచ్చు, అందరు అబ్రాడ్కి వెళ్ళచ్చు. మరి అలాంటి సమయంలో మనం ఇప్పటి నుంచే ఇంటర్నేషనల్ స్టడీస్కి అలవాటు చేయాలి. అంటే ఇంకా 10 సంవత్సరాల తర్వాత జనరేషన్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుందో అది మనం ఇప్పుడే చేయాలన్నట్టుగా మనం చేస్తున్నాం. హూ ఎవర్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆన్ ద లాస్ట్ డే యూ గివ్ ఎ లెటర్, విల్ సీ వాట్ ఈస్ దేర్, ఏ విధంగా ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ అగైన్ నెక్స్ట్ ఇయర్ యూ కెన్ కన్వర్ట్, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, పీడియాట్రిక్స్ కాబట్టి చిన్న పిల్లల మనస్తత్వము, చిల్లల పిల్లల గురించి బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి ఎప్పుడు మా థింకింగ్ ఎలా ఉంటుందంటే ఇంకా ఈ కిడ్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, కిడ్స్ని ఎలా మనం అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచనలోనే ఉంటాం. మరి వాళ్ళ మన వేదిక పైన ఉన్న ముఖ్య అతిథి కూడా అందరికీ ఒక రోల్ మోడల్ లాగా, మరి వాళ్ళకు డాక్టర్గా ప్రైవేట్ హాస్పిటల్ రన్ చేస్తూ అట్లాగే ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో తనకి, అది కాకుండా ఇన్ ఆల్ ద వేస్ దే ఆర్ టేకింగ్ కేర్ ఇన్ దర్ వింగ్. పిల్లలకి ఏ రకంగా కూడా మరి వాళ్ళకు ఉండకుండా అవన్నీ కూడా చేస్తూ అద్భుతంగా కరీంనగర్ జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం,
చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.